వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీదిల్ అప్పలరాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. నిన్న వారి భార్యామణి కూడా ఏం మాట్లాడారనేది విన్నాం. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు చూస్తే, నేను ఒక వీడియో చూసాను కదా సీదిల్ అప్పలరాజుది. నేను ఒక డాక్టర్ని, ఒక 10,000 మందికి నేను వైద్యం చేస్తే అందులో కర్మకాలు ఒక 2-3 ఎవరైనా చనిపోతే నేను క్రిమినల్ కాకుండా పోతానా అన్నటువంటిది ఏదో మాట్లాడాడు కదా. పక్కా క్రిమినల్ అనడానికి రిమాండ్ రిపోర్టే సాక్ష్యం. చిన్న కథ చెప్పుకుందామండి. మీరు నేను రోడ్డు మీద వెళ్తున్నాం, లేదు నేనే వస్తున్నాను, బండి వేసుకుని నేను వస్తున్నాను, మీరు రోడ్డు మీద ఆపోజిట్లో వస్తున్నారు. పొరపాటున నేను మిమ్మల్ని గుద్దేశాను. నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇప్పుడు మీకు దెబ్బలు తగిలే, నేను కూడా బండి మించి పడిపోయాను, నాకు తగిలి ఉంటాయి. ఇద్దరికి దెబ్బలు తగిలితే మూడో వాళ్ళు ఎవరన్నా చూసి ఇమీడియట్గా 108కో దేనికో కాల్ చేస్తారో, ఆ తర్వాత ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అంబులెన్స్ రావడం, పోలీసులకి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు అక్కడ నమోదు చేసుకొని ఏం జరిగిందని చెప్తారు, అక్కడ చెప్తాం, దాన్ని బట్టి కేసు నమోదు చేయడం, ఇదంతా ఉంటుంది. ఇక్కడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది ఉంటుంది కదా. ఈ వెళ్ళేటువంటి క్రమంలో మార్గ మధ్యంలోనే అది నేనో లేదంటే మీరు ఎవరో ఒకళ్ళు చనిపోవచ్చు, లేదు ఇద్దరు కూడా చనిపోతే అది వేరే కేసు. కానీ మన ఇద్దరికి దెబ్బలు తగిలినప్పుడు మూడో వాళ్ళు తీసుకెళ్ళడం అనేది అది ఇంకొక కేసు. ఇక్కడ స్ట్రైట్గా నేను వచ్చాను, నేను మిమ్మల్ని గుద్దేశాను, మీరు అక్కడ పడిపోయారు. నేను మామూలుగా ఉన్నా, నాకేం పెద్ద దెబ్బలు తగల, ఏదో చిన్న చిన్న ఘాట్లు ఇవి ఉన్నాయి. ఇమీడియట్గా నేను ఏం చేస్తాను, ఫస్ట్ నా దగ్గర మొబైల్ ఉంటుంది, ఇమీడియట్గా ఫోన్ తీసుకొని 108కి కాల్ చేస్తాను, 100కి కాల్ చేస్తాను. ఇది జరగాల్సినటువంటిది. కానీ ఇక్కడ సీదిల్ అప్పలరాజు ఏం చేశాడో తెలుసా? ఈ రిపోర్ట్లో వచ్చినటువంటిది ఈ ఆధారాలు మాయం చేయడం, దీనికి సంబంధించి ఈ గొర్రెల కాపరి పేరు నేను వెంకన్న అని పలికాను, క్షమించాలి, దానికి దానయ్య అనేటువంటి వ్యక్తిని గుద్దేశాడు కదా. ఈ గుద్దిన తర్వాత అతను ప్రాణాపాయ స్థితిలో అక్కడ ఉన్నాడు, ఇంకా ప్రాణం కొట్టుమిట్ట ఆడుతోంది. హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బతికేవాడు. ఆ దానయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బతికేవాడు. ఈరోజు ఆ పిల్లలకి తండ్రి ఉండేవాడు, ఆ అమ్మాయికి భర్త ఉండేవాడు, ఆ కుటుంబానికి పెద్ద ఉండేవాడు, ఆ తల్లికి కొడుకు ఉండేవాడు. కేసు తర్వాత మిగతాది. కానీ ఈ సీదిల్ అప్పలరాజు ఏం చేశాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలి సార్, ఇది బాగా. ఏదో పాపం 18 ఏళ్ల పిల్లోడు తెలుసో తెలియక వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్లు అన్నాక అవ్వకుండా ఉంటాయా? ఏం అవ్వకుండా ఉంటాయి అన్నారు కదా, మీరు వినాలి, ఇది బాగా మీరు మైండ్లో బాగా పెట్టుకోవాలి. ఇది సీదిల్ అప్పలరాజుని సపోర్ట్ చేసేటువంటి ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, సభ్య సమాజం, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ వినాల్సిన మాట ఇది. ఆ దానయ్య అక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో అక్కడ గాయాలతోటి పడి ఉంటే ఈ సీదిల్ అప్పలరాజు స్కోడా కారు వేసుకొచ్చి కొడుకుని తీసుకెళ్ళాడు. గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని కాదు, కొడుకుని తీసుకెళ్ళాడు ముందు. మరి వీడిని డాక్టర్ అనాలా? వీడినే అంట, నిర్మోహమాటంగా వీడినే అంట. వాడు స్టేట్లో 10th క్లాస్ ఫస్ట్ వస్తే ఏంటి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంకోటి తీసుకుంటే ఏంటి, మాజీ మంత్రి అయితే ఏంటి, గాడిద గుడ్ అయితే ఏంటి? ఇది క్రిమినల్ కాన్స్పిరసీ కాదా? వీడికి డాక్టర్ పత్తా ఎవడిచ్చాడో కానీ నిజంగా మహానుభావుడు దండం పెట్టాలి, ఏం చూసి ఇచ్చాడో తెలియదు. వీడు డాక్టరా? డాక్టర్ వైద్యుడు అనేదానికి వైద్యుడిని భగవంతుడితో పోలుస్తామండి. ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే వైద్యుడు కాపాడుతాడు మన వాళ్ళని చెప్పి. అలాంటి పవిత్రమైనటువంటి వైద్యుడు అనేటువంటి ఒక ట్యాగ్ వేసుకున్న దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు అనొచ్చేమో, నిజంగానే అనొచ్చేమో. ఇక్కడ చాలా క్లియర్గా ఆరవర్మను రక్షించేందుకు ఆధారాలు మాయం చేయడం, సిద్ధార్థ త్యాడి అతని పేరు, అతని మీద నేరం వేసుకునేలా ప్రేరేపించడం, పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మృతుడి కుటుంబాన్ని డబ్బులతో ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సీదిల్ ఘటనా స్థలానికి వెళ్ళడం, దానయ్య తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడి ఉండగా చూడడం, వైద్యుడైన ఆయన కనీసం ప్రాథమిక చికిత్స కూడా చెయ్యకుండా, ఆసుపత్రికి తరలించకుండా తన కుమారుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం, దానయ్యని ఆసుపత్రికి తీసుకెళ్తే బతికి ఉండేవాడు అని చెప్పని ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అంతా సీదిల్ అప్పలరాజుదే. 6వ తేదీన కొడుకు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నాడు. 8వ తేదీన LLR వచ్చింది, లెర్నింగ్ లైసెన్స్. తర్వాత ఈ సిద్ధార్థ త్యాడి అనేటువంటి వ్యక్తి దగ్గర, అంటే ఈ ఎవరైతే వైసీపీ నాతి ఇంకొక ఆయన ఉన్నాడో అతని అనుచరుడు, అతని కొడుకు, అతని దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 340cc బైక్ తీసుకున్నాడు. బండి నడపడం తెలియదు, అనుభవం లేదు.
అయినా సరే బండి వేసుకుని వెళ్ళిపోయి రాత్రి 9:30 గంటలకి దానయ్యని ఢీకొట్టాడు. 9:43 అప్పలరాజు తెల్లటి స్కోడా కారులో సిద్ధార్థతో కలిసి వచ్చాడు. దానయ్య రక్తస్రావంతో ఉంటే చూసి కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళకపోగా పోలీసులకి సమాచారం ఇవ్వలేదు. ప్రమాదానికి కారణమైనటువంటి ఆ బైక్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పని ఆ త్యాడికి చెప్పడం. తర్వాత ఆ బైక్ తీసుకెళ్తున్నటువంటి సిద్ధార్థ్ అనే వ్యక్తిని వాళ్ళు స్థానికులు అక్కడ అడ్డుపడి ఆపి పోలీసులకు అప్పించడం. దాంతో ఆ ప్రమాదం నేనే చేశానని చెప్పి సిద్ధార్థ వాంగ్మూలం ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రేరేపించడం అంతా అయింది. అలాగే దానయ్య భార్యని ఆయన అనుచరులు కలిసి 8.5 లక్షలు ఇస్తామని 1.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం కూడా రాసేసుకున్నట్టు వాళ్ళకి తెలియదు. అయితే దీంట్లో 22వ తేదీన సీదిరప్పలరాజుని కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 గంటల దాకా లాకప్లో ఉంచారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 1 గంటన్నర వరకు కూడా వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు నేరం చేసినట్టు ఒప్పుకున్న మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించాడు. సాక్ష్యాలను బెదిరించడం, దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సీదిరప్పలరాజుకి మీరు బెయిల్ ఇవ్వడం లాంటివి చేయొద్దంటే అప్పుడు రిమాండ్ ఇచ్చారు. 14 రోజులు రిమాండ్ అప్పుడు ఇచ్చారు. వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? ఏ రకంగా తీసుకోవాలి? సరే, ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. కొడుక్కి అంటే పిల్లలకి ఏమైనా అయితే తల్లిదండ్రులు ఎంత తపన పడతారో అనేటువంటిది ఇక్కడ సీదిరప్పలరాజు నుంచి ఒకటి నేర్చుకుందాం. పర్వాలేదు, తప్పులేదు. అది ఆ పర్టికులర్ పాయింట్లో ప్రతి తల్లిదండ్రి కొడుకులు కూతుళ్ళు వీళ్ళ కోసమే కదా ఉండేది, పిల్లల కోసమే కదా ఎంత దాకా అయినా వాళ్ళు తెగించేది. సో ఆ పాయింట్ దాకా ఓకే, తండ్రి ప్రేమ అని అనుకుందాం. కానీ బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రి పదవి వెలగబెట్టావు, డాక్టర్గా తగలబడ్డావు. మరి ఈ డాక్టర్గా తగలబడ్డది ఏమైపోయింది? ఫస్ట్ డాక్టర్ ఏం చేయాలి? కొడుక లేదంటే బయటవాడ ఇంకొకటి కాదు, రోడ్డు మీద పాపం యాక్సిడెంట్ అయ్యి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ అయితే కనుక ముందు అక్కడ చెక్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించడం ఏదో ఒకటి చేయాలి. రోడ్డు మీదే వదిలేసి ప్రాణం పోయేదాకా ఉన్నాడంటే ఇది హత్య కాకుండా ఏమవుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది హత్యే, క్లియర్ కట్ హత్యగాని దీన్ని భావించాలి. ఇదేదో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగినటువంటి యాక్సిడెంట్ కానే కాదు. క్లియర్ కట్గా కొడుకుని ఇందు నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో క్రిమినల్గా మారిపోయినటువంటి డాక్టర్ చీదిరి అప్పలరాజు కథ ఇది. ఏం చెప్తారు ఇప్పుడు? బీసీ వర్గంలో పుట్టాడు, మత్స్యకార కుటుంబంలో పుట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలిచాడు. మత్స్యకార కుటుంబాలన్న పేరు ఎత్తమాకండి, అస్సలు ఎత్తద్దు. వాళ్ళకు ఉండే నిబద్ధత వేరు, వాళ్ళ నిజాయితీ వేరు. అలాంటి వాళ్ళ దాంట్లో చెడబుట్టాడు అనాలేమో ఇప్పుడు. వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అలాగే ఇంకోసారి మాట్లాడమాకండి అది. వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళి ఆటుపోట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు సముద్రంతో పోరాడతారు. పొద్దున్న నిద్ర లేచింది మొదలు రాత్రి దాకా సముద్రమే వాళ్ళకి. సముద్రాన్ని ప్రేమిస్తారు, ఏదొచ్చినా సముద్రంతో చెప్పుకుంటారు. అందుకే వాళ్ళని గంగపుత్రులు అంటాం బేసిక్గా. అలాంటి వాళ్ళ మధ్యలో వీడు చెడబుట్టాడు ఇలాంటి పనులు చేసి. ఈజ్ నాట్ అ డాక్టర్, ఈజ్ నాట్ అ హ్యూమన్, ఈజ్ డెఫినెట్లీ నాట్ ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. ఏం చెప్పాలి? పక్కా క్రిమినల్ ఇది, అంతకుమించి ఏమీ లేదు. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా 9:30కి గుద్దేస్తే 9:43కి కొడుకుని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. కానీ అరే ఎవరినరా నువ్వు గుద్దేసింది, ఎలా ఉన్నాడు రా, ఇమీడియట్గా హాస్పిటల్. ఆ 15 నిమిషాలు కొట్టుకుని ఆ దానయ్య ఎంత బాధ అనుభవించుంటాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? పాల ప్యాకెట్, పిల్లాడికి జ్వరం ఉంటే మందులు పాల ప్యాకెట్ తీసుకొస్తానని వెళ్ళినటువంటి దానయ్యని వీడు గుద్దేశాడు. ఆ తల్లి ఆ పిల్లాడికి పాపం బిస్కెట్లని నీళ్లలో నానబెట్టి పెడుతుంది. మనం తాడేపల్లి కొంపలో కూర్చొని శుభ్రంగా నాటుకోడి అన్ని తింటా ఉంటాం. ఆ తల్లిని పాచి పని చేయమని చెప్పాడు ఇంట్లో పని మనిషిగా చేరు అని చెప్పని. మధ్యవర్తుల ఒప్పందాలు అలా తగలబడింది. దీన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రమోట్ చేసి పాపం సీదిరప్పలరాజు ఏదో జరిగింది, ఇంత సౌమ్యుడు, ఇంత ఇది, వాళ్ళ మీద ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోంది, ఇంత నేరం చేసి ఇప్పుడు ఇలా ఈ నేరాన్ని ప్రోత్సహించేవాళ్ళు, దీన్ని సమర్థించే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. నేరాన్ని ప్రోత్సహించారు, సమర్థించారు అనేటువంటి పాయింట్ మీద. ఎందుకంటే ఒక నేరాన్ని సమర్థించడం కూడా నేరమే చట్ట ప్రకారం. జగన్మోహన్ రెడ్డిని, ధర్మాన ప్రసాదరావుని, ఎవరైతే ర్యాలీ చేశారో వాళ్ళని, మన సీదిరి భార్యని, అందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. ఈ క్రిమినల్ మీద మీరే ఉంటారు చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.